అందరికీ నమస్కారం. సుఖ విరోచనానికి మలబద్ధకం పోవడానికి, రోజు విరోచనం సాఫీ కావడానికి మీకు మంచి వంటకం ఏంటంటే ఇది అడవి కందలో చాలా రకాలు ఉంటాయి. అందులో మామూలు మనం తినే కంద ఉంటుంది, కానీ ఇది అడవి కంద. దీని లేత ఆకులు ఉంటాయి, చిన్నగా ఉన్నప్పుడు లేత ఆకులు ఉంటాయి. లేత ఆకులన్నీ కట్ చేసి తోటకూరలా తరిగేసుకొని బాగా శుభ్రం కడిగేసి తోటకూర కడిగేసి నీళ్ళేసి బాగా ఉడకబెట్టేసి దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా ఉల్లిపాయ ముక్కలు 100 గ్రాములు ఆకులు అనుకోండి, ఒక 50 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, కారం, ఉప్పు, నూనె ఒక 4 చెంచాలు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక ఈ ముందు మేము ఆకులన్నీ ఉడకబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని ఆ ఆకులన్నీ వేసేసి బాగా కలిపెట్టితే బాగా పేస్ట్లు అయిపోతుంటుంది. పసుపు, కారం, ఉప్పు వేసేసిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేస్తే పులక మాకు బాగుంటుంది అనమాట. అది పులుసు, మనం పులుపు పెట్టి కూర వండుకుంటాం కదా, అలాగా ఈ కూర వండుకోవాలన్నమాట. అలా వండిన కూర అన్నంలో కలిపి తినేయడమే, రుచిగా ఉంటుంది. అంటే మలబద్ధకం ఉంటేనే తినాలని లేదు, మామూలుగా తినచ్చు. సంవత్సరానికి ఒకసారి తింటే ఇంకా సంవత్సరం అంతా విరోచనం ప్రాబ్లం ఉండదు అనమాట. రోజు సాఫీగా పొద్దున్న అది లేకపోద్ది మనల్ని పరిగెడుతుందన్నమాట. అది ఎవరికైతే సుఖ విరోచనం వద్దో ఆడు సుఖంగా ఉంటాడు. నమస్కారం.